ఏబుకి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు బోల్డంతా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారని 42వ అధ్యాయంలో కానీ తెలియదు మనకి. మొదటి అధ్యాయం దగ్గర నుంచి వరసగా చదువుకుంటూ వెళ్తే 42వ అధ్యాయంలో ఆయనకి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఉన్నారన్న సంగతి తెలిసింది ఏబుకి. ఎడిపోయారు వాళ్ళు ఏబు అగచాట్ల పర్వంలో. ఏబు ఘోరమైన శ్రమల్ని ఎదుర్కొంటున్నప్పుడు వీళ్ళందరూ ఎడిపోయారు. ఉన్నారు కదా, మరి ఎందుకని ఏబుని ఆదరించలేదు? ఏబుని దేవుడు మళ్ళా దర్శించి రెండంతల ఆశీర్వాదాన్ని ఇచ్చిన తర్వాత మళ్ళా లైన్లోకి వచ్చారు. అంటే మనం ఎదుర్కొనే శోధనల్లో అది కూడా ఒక భాగం. మనల్ని దేవుడు శుద్ధీకరణకు అప్పగించినప్పుడు, దేవుడు మనల్ని శ్రమల కొలిమిలో ఉంచి శుద్ధ సువర్ణంగా చేయాలని తలంచినప్పుడు పరిస్థితులు ప్రతికూలించడమే కాదు, ఆదరించే ఆత్మీయుల్ని సైతం దూరం చేసే ప్రక్రియ అనుమతించబడిద్ది అనేది నాకు అర్థమైంది. అక్కడ కనీసం ఆదరించే వాళ్ళు కూడా దూరం అయిపోతారు, ఇంకెవ్వరు ఉండరు. కేవలం ఆయన ఏబు. ఫ్రెండ్స్ వచ్చారు. ఫ్రెండ్స్ ఏబు పడుతున్న అగచాట్లు చూసి అల్లంత దూరాన నిలిచి 7 రోజులు ఫాస్టింగ్ ఉన్నారు. ఏబు దగ్గరికి రాకుండా అల్లక్కడ ఏబును చూసి, ఎవరు నా మనిషి ఏబేనా? ఏంట్రా ఏబు దుస్థితి, ఎట్లా ఉన్నోడు ఎట్లా అయిపోయాడు, రాజులాంటోడు ఇట్లా అయిపోయాడు ఏంటి? మన ఏబేనా, మన ప్రియమైన ఏబేనా? అయ్యయ్యో ఏంటి పరిస్థితి? ఏబు గతి చూస్తుంటే అన్నం కూడా సహించట్లేదురా, నా వల్ల కాదు, నేను ఏబుని చూడలేని స్థితిలో. అయ్యో దేవుడా, ఎందుకు ఏబుకి పరిస్థితి రప్పించావని పాపం 7 రోజులు వాళ్ళు ఫాస్టింగ్ ఉన్నారు. ఎంత ప్రేమ! అంత ప్రేమించిన వాళ్ళు తీరా ఏబు దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళు సహా, ఆత్మీయులు అనుకున్న వాళ్ళు సహా పొడవటం మొదలుపెట్టారు, గాయాలు చేయటం మొదలుపెట్టారు. నువ్వు మంచోడు అయితే నీకు ఇంత దరిద్రం ఎందుకు దాపురించింది? ఎక్కడో తేడా జరిగింది. దేవుడు అన్యాయస్తుడు కాదు. నీకు ఈ గతి పట్టించాడంటే నువ్వు మామూలుడి కాదు. శారీరకంగా అనుభవిస్తున్న బాధల కంటే ఈ పోట్లు ఎక్కువైపోయినాయి. ముఖ్యంగా ముగ్గురు బాగా ఇబ్బంది పెట్టారు. మొత్తం 4 రౌండప్ చేశారు. ఒకడు మార్చి ఒకడు పొడవటం మొదలు పెట్టారు యోబుని. ఇదంతా శోధనల పర్వం, ప్రక్షాళనలో భాగం, శుద్ధీకరణలో భాగం. దేవుడు కొన్నిసార్లు మనల్ని శుద్ధి చేయాలని పూనుకున్నప్పుడు, మనలో ఆశీర్వాదానికి అడ్డుబండలుగా ఉన్న అవలక్షణాలను తొలగింపబూనుకున్నప్పుడు శ్రమల కొలిమిలోనికి తీసుకెళ్తాడు. అది కూడా మనల్ని ప్రేమించి చేసే ప్రక్రియ సుమ, పగబట్టి కాదు. మనల్ని రెండంతలుగా ఆశీర్వదించడానికి అవరోధంగా ఉన్న అడ్డుబండలు ఏమున్నాయో వాటిని మన నుండి దొళ్ళగొట్టడానికి, వెళ్ళగొట్టడానికి తప్పదు. శ్రమల కొలిమిలో మనల్ని ఉంచి శుద్ధ సువర్ణంగా తేలుస్తాడు. మనలో ఉన్న మురికి మాలిన్యాన్ని తొలగిస్తాడు. దీని గురించి పేతురు రాసిన పత్రికలో, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష చేత శుద్ధీకరణ పొందుతుంది కదా, అంతకంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనకు నిలిచినదై ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు, మహిమ, ఘనత మీరు పొందడానికి కారణమైద్ది అని చెప్పాడు ఏబు. ఏబును మాట్లాడుతున్నాగా పేతురు గారు ఈ మాట మాట్లాడాడు. అప్పుడు నాకు వెంటనే గుర్తొచ్చింది ఏబు సహా అన్నాడు, శోధింపబడిన మీదట. ఈ శోధనల పర్వం నాకు ఆట్టే కాలం కొనసాగదు, కొద్ది కాలం నడిచింది. ఈ ప్రతికూలతలు, ఎదురు దెబ్బలు, గాయాలు, విమర్శలు, నిందలు, అవమానాలు బ్రతుకంతా ఉండవు. కొంతకాలం ఏవో నాలో ఆయనకు నచ్చనివి ఏవో ఉన్నాయో వాటిని శుద్ధి చేయడానికి నా తండ్రి అనుమతిస్తాడు, పర్వాలేదు. ఒకరోజు వచ్చింది, నేను మేలిమి బంగారం లాగా మారిపోతా. ఎందుకంటే ఆయన అన్యాయస్తుడు కాదు. ఎవరు? నేను ఎవని యందు విశ్వాసం ఉంచానో
ఈ తల ఎవని పాదాల ముందు సాగిలపడిందో, ఈ మోకాళ్ళు ఎవని ముందు సాష్టాంగపడ్డాయో, ఆ సర్వోన్నతుడు సామాన్యుడు గాడు, అన్యాయస్తుడు గాడు. ఆయన న్యాయవంతుడు. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. నా అనుకున్న ఆత్మీయులు నన్ను వదిలేయచ్చు, నాకు ఆప్తులు అనుకున్న వాళ్ళు నన్ను గాయపరచొచ్చు. నా సొంత ఫ్యామిలీ, నా కట్టుకున్న భార్య చావరాదా, ఎందుకు నువ్వు బతకటం అని అంటుండొచ్చు. లేదా నన్ను కట్టుకున్న భర్త, ఎందుకే నువ్వు చావే, చావు అంటుండొచ్చు. నా కడుపును పుట్టిన పిల్లలు, ఎందుకమ్మా నువ్వు చావచ్చుగా, ఎందుకు డాడీ నీలాంటి వాడు బతకటం అనొచ్చు. లేకపోతే నిన్ను కన్న నీ తల్లిదండ్రులే, దరిద్ర కొట్టుదానా మా కడుపును ఎందుకు పుట్టావే, చావవే అనొచ్చు. దరిద్రుడా మా కడుపును ఎందుకు పుట్టావరా, దరిద్రుడా శాపగ్రస్తుడా చావరా, చావన్నారా అంటుండొచ్చు. శ్రమల కొలిమిలో, శోధనల పర్వంలో అదొక ఘట్టం. నాయనా కృంగిపోవద్దు, కలత చెందొద్దు, అధైర్యపడద్దు, విస్మయం ఉండదు. ఇవన్నీ నీ హృదయాన్ని మెత్తన చేసే దానిలో భాగం. దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిత్వం నీలో రూపుదిద్దేటువంటి దానిలో భాగం. నిన్ను ప్రేమించాడు దేవుడు, నిన్ను కోరుకున్నాడు, నిన్ను ప్రత్యేకించుకున్నాడు. తప్పదు, నిన్ను మేలిమి బంగారం లాగా చూసుకోవాలనుకుంటున్నాడు. మరి ఆయన మాలిన్యం మురిగితో ఉన్న వ్యక్తిగా కాదు, శుద్ధ సువర్ణముగా చూడగోరాడు, మేలిమి బంగారముగా చూడగోరాడు. అందుకే పరిశోధనలో పెట్టాడు, అగ్ని పరీక్షలో పెట్టాడు. అందుకే చేదైన అనుభవాలు, మింగుడు పడని అనుభవాలు. అంతా బాగానే ఉన్నారు, నాకెందుకు ఇలాంటి పరిస్థితులు? అందరూ బాగానే ఉన్నారు, నాకేంటి ఇలాంటి జీవితం, నాకేంటి ఈ గాయాలు, నాకేంటి ఎదురు దెబ్బలు, నాకేంటి ఈ దరిద్రత, నాకేంటి ఈ వేదన? మీకు ఉన్నాయి కదా, మీ హృదయాల్లో ఉన్నాయి కదా, ఉన్నాయి, ఖచ్చితంగా ఉంటాయి. నాకున్నప్పుడు మీకు ఉంటాయి. ఎందుకంటే మనందరం ఆయన ప్రత్యేకించుకున్న పాత్రలో ఒక్కళ్ళని కూడా వదలలో, ఎవరికి తగ్గ రేంజ్లో వాళ్ళకు ఉంటాయి. ఆ ఘట్టంలో ఇక ఆయన మనం తప్ప ఇంకెవరు మనల్ని ఆదరించలేరు, ఎవరు మనకు కనపడరు. ఇక ఏదన్నా ఆదరిస్తే ఆయన వాక్ ఆదరించాల్సిందే, ఇంకా ఏ ఆదరణ దొరకదు. ఇది ఎరిగి ఆ మాట పాడుకున్నా. అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన, ఆ శ్రమల్లో ఆదరించాల్సిన ఆత్మీయుల ప్రేమ నిన్ను మరచి నిదురించిన, నిన్ను పట్టించుకోకుండా వదిలేసిన, చావరా నీ చావు నువ్వు, చావవే నీ చావు నువ్వు అని నిన్ను వదిలేసి వారి ప్రేమ నీ శోధన పర్వం కొనసాగినప్పుడు నిద్రించిందేమో. డోంట్ వరీ. ఆత్మీయుల ప్రేమ కొరవడితే, ఆత్మీయుల ప్రేమ నిదురిస్తే ఇంకా దిక్కు లేదా? అసమానుడు, ఆయనను ఎవరితో సమానం చేయలేము. అసమానమైన నా దేవుని బలమైన బాహువు మాత్రం నిన్ను వదలదు. ఏబును వదిలాడా? ఏబును వదిలాడా? ఏబును వదల్లా. ఏమండి, కఠినమైన శ్రమల గుండా ఒక విశ్వాసి వెళ్తున్నప్పుడు వాస్తవంగా ఆ కఠినమైన పరిస్థితుల్లో విశ్వాసం అడ్రస్ లేకుండా పోయిద్ది. అన్నీ బాగున్నప్పుడు విశ్వాసం చాలా ఉల్లాసంగా, ఉత్తేజంగా, ఉజ్జీవంగా ఉంటుంది. కాస్త ఎదురు దెబ్బలు సెగలు తగిలినాయి అంటే విశ్వాసం అడ్రస్ కూడా ఉండదు. కానీ ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరి జీవితాల్లో ఎన్నో ప్రతికూలతలు ఎదురైనాయి. ప్రభువుని ఎరగక ముందు ఎదురైనాయి, ప్రభువుని ఎరిగిన తర్వాత కూడా ఎదురైనాయి. కానీ ఏం జరిగిందో తెలియదు. ఎలాంటి చేదైన అనుభవాల్లో కూడా నువ్వు నడుస్తున్నావో అది నీకు ఆయనకే తెలుసు. కానీ నీ విశ్వాసం చెక్కు చెదరకపోగా ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఏం జరుగుతుందో వాస్తవంగా నీ విశ్వాసం అడ్రస్ లేకుండా పోవాలి, కానీ పోకపోగా అది ఇంకా బలపడుతుంది. ఏం జరుగుతుందంటే అక్కడే దేవుని బలమైన బాహువు నీ మీద పనిచేస్తుంది. సీమోను సాతాను మిమ్మును పట్టి గోధుమలను జల్లించినట్టు జల్లించుటకు కోరుకున్నాడు.
నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకున్నాను. నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరుల మనసు స్థిరపరచు నాయన. అంటే ఏంటో తెలుసా, ఈ రాత్రి ఒక ఘట్టం జరగబోతుంది. ఆ ఘట్టం దెబ్బకి నీ విశ్వాసం ఎఫెక్ట్ అయిపోతుంది. అయితే అలా జరగకుండా నీ విశ్వాసాన్ని కాపాడమని, నీ నమ్మిక తప్పిపోకుండా నిలబెట్టమని నేను తండ్రిని వేడుకున్నాను. ఆయన నీకు బలం ఇస్తాడు. నువ్వు విశ్వాసం కోల్పోవు, నిలబెట్టుకుంటావు, నువ్వు నిలబడతావు. తర్వాత నీ సహోదరులను నిలబెట్టు బాధ్యత నీదే అని అప్పచెప్పాడు. అంటే ఏం జరగబోతుందో చెప్పేశాడు. దేవుని బలమైన బాహువు కఠినమైన శ్రమల గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నా వీసుమంతా కూడా నీ విశ్వాసం దెబ్బతినకుండా కాపాడుతుంది. హల్లెలూయా. అక్కడ దేవుని బలం పనిచేసేది. చాలామందికి అర్థం కాదు ఈ సంగతి. అసలు దేవుని బలమైన బాహు అని తెగ భజన చేస్తున్నాగా, అసలు ఏ బాధలు రాకుండా చేయొచ్చుగా. ఆయన బలం ప్రయోగించి ఏ బాధలో, ఏ ఇబ్బందులు, ఏ నొప్పులు లేకుండా చేయొచ్చుగా. ఏ ప్రతికూలతలు రాకుండా చేయొచ్చుగా. ఆయన బలం అక్కడ ప్రయోగించవచ్చు కదా. మీకు ఎప్పుడన్నా అనిపించిందా? అట్లెట్లా కుదురుతుందండి? అక్కడ కాదు. ఆయన బాహు బలమైందే, ఏమీ రాకుండా ఆపటానికి కుదరదు. రావాలి అంతే. అసలు భూమి మీదకి వచ్చిందే ట్రైనింగ్ కోసం, అనుభవాలు నేర్చుకోవటం కోసం. రప్పించిందే అనుభవాల కోసం. అయితే అనుభవాల సెగలు లేకుండా ఎట్లా కుదురుతుంది? అయితే బలమైన బాహు ఎక్కడ పనిచేసిందంటే శ్రమలు రాకుండా చేయదు, కానీ శ్రమల్ని తట్టుకొని విశ్వాసంలో నిలిచి ఉండటానికి శక్తినిస్తుంది. అది దేవుని బలమైన బాహు చేసే పని. గుండె చెదిరిందా? గలిబిలికి గురయ్యావా? కృంగిపోయావా? ఇంకా నా వల్ల కాదన్నావా? లేదు అని అప్పుడు పట్టుకుంటాడు చెయ్యి. ఏమైంది? ఏముంది? అంతా అయిపోయింది. ఎవరు చెప్పారు అయిపోయింది? నీ ముఖం. లే ఉందిలే దీవెనా, ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. ఉందిలే దీవెనా, ఎందుక వేదన, పొందిన యాతన ఆయనే మరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు నడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు. లే, భయపడవాక. మొత్తం అంతా అయిపోయింది అన్నట్టు అప్పుడే శూన్యంలోకి పోయావే. వదిలితే చాలరా బాబా, నువ్వు ఓరకనే కుంగిపోతావు. నిరాశ, కొంతమంది నిరాశ ఊబి ఉంటుందే, సంచిలో పెట్టుకొని తిరుగుతుంటారు. కొంచెం అవకాశం వచ్చాడు ధన్మని దూకేస్తానే ఉంటారు. మీ సంగతి ఏమో, నేనైతే అచ్చంగా బ్యాగులో పెట్టుకొని తిరుగుతుంటాను. నిరాశ ఊబి ఏ కొంచెం ప్రతికూలత వచ్చినా సరే ధన్మని ఓపెన్ చేసి ఎగిరి దూకుతా. అందుకే నా మీదే చెప్పుకుంటున్నా, మీ మీద ఎందుకులే. అంటే ఏ కొంచెం ప్రతికూలత ఎదురైనా సరే వెంటనే నిరాశకు గురైపోయి వెంటనే ఇంకా అయిపోయింది, అంతా అయిపోయింది. ఇంకా ఎక్కడ లేదు, ఇంకా అయిపోయింది. దేవుడు అంటాడు, ఆడ దొరికేవరా నాయన, మరీ ఇంత మెతగలే ఎవరగా. ఏమైందిరా? ఏమైంది? పరిస్థితి నీ చెయ్యి దాటిందేమో కానీ నా చెయ్యి దాటదురా పిచ్చోడా. నీకు గలిబిలు ఉండొచ్చు, కానీ నాకు గలిబిలు లేదురా. నాకు చాలా క్లారిటీ ఉంది. నడు 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 నడు, ఇవన్నీ అవసరం లేనాడు. ఇవన్నీ నీకు మంచి అనుభవ పాఠాలు అవుతాయి నాయన. నడు. తలా ఒక మాట అంటున్నారు ప్రభువా, అన్యాయంగా తిడుతున్నారు ప్రభువా, కాకులు పొడిచినట్టు పొడుస్తున్నారు ప్రభువా. నేనేం చేశాను తండ్రి? నేను చేసిన అన్యాయం ఏంటి తండ్రి? నేను చేసిన దుర్మార్గం. పలుగాకి లోకం నిందించిన ఆ నిందను, ఆ విమర్శను, ఆ ప్రతికూలతను, ఆ ఎగతాళిని, ఆ హేళను బట్టి నువ్వు ఏకాకిలాగా రోధించిన, పలుగాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోధించిన, అవమాన పర్వాలు ముగిసేనులే,
ఉందిలే దీవెనా ఎందుక వేదన ఉంది నా యాతన ఆయనే మరచునా. అందరికీ అందరూ ఉన్నారు, ఆదుకుంటారు, లైన్లో నిలబెట్టుకుంటారు. నాకెవరున్నారు నన్ను ఆదరించడానికి? నాకేముంది? నాకేం దిక్క? నాకేమన్నా ఆదరించే వాళ్ళు ఉన్నారా? నా దగ్గర ఓపిక ఉన్నప్పుడు తిన్నారు, నా దగ్గర ఉన్నాయి పొందుకున్నారు. ఇప్పుడు నన్ను ఏకాకిం చేశాను. నాకెవరు ఉన్నారు? ఏదో బతుకుతున్నా జీవచ్చేవల్లాగా. ఇచ్చోడా నేను లేనా? అందరూ వదిలిపెట్టినా నేను వదలను. నిన్న పిచ్చిదానా అందరూ వదిలేశారా? అందరూ వదిలేస్తారు, వాళ్ళకి ఏం కావు. కాబట్టి నా కూతురు నువ్వు ఈ చేతులతో నిర్మించుకున్నాను నిన్ను. ఒక్క గడి అయినా మర్చిపోతానా నిన్ను? ఒక్క గడియ ఏమనుకుంటున్నాను? నా గ్రంథంలో మాటలు ఇంటా కూడా ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు అంటాడు ఆయన. అబద్ధాలా నేను చెప్పినాయి? అబద్ధాలా? యవనుడా నాకెవరున్నారు? శాలేమన్న పిల్లల కంటే శాలేమన్న ఉన్నాడు, వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు. మరి నాకెవరున్నారు? శాలేమన్న పిల్లలకి శాలేమన్న ఉన్నాడు, సరేరా బాబు. మరి శాలేమన్నకి ఎవరున్నారు? శాలేమన్న కూడా ఏకాకేగా. శాలేమన్నకు తోడై ఉన్నవాడే నీకు తోడై ఉంటాడు. హల్లెలూయా. నజరేయుడగు యేసు అని ఆయనకు పేరు. నజరేయుడగు యేసు అని ఆయనకు పేరు. ఏం కలత చెందదు. దేవుడు నిన్ను మళ్ళా దర్శిస్తాడు. దేవుడు నిన్ను మళ్ళా దీవిస్తాడు. నీ దీన పరిస్థితులన్నిటినీ మార్చి ఆయన ఏంటో నీకు చూపిస్తాడు. ఆ చూపించిన దినాన, ఆ చూపించిన రోజున మొత్తం చేరతారు నీ చుట్టూ. గుర్తుపెట్టుకో ఈ మాట. మొత్తం చేరతారు నీ చుట్టూ, చేరతారు నీ చుట్టూ చేరి. ఎన్ని బాధలు పడిందో బిడ్డ. ఆ టయాన ఏందో నేను కూడా ఆదరించలేకపోయాను బిడ్డని. ఎన్ని బాధలు పడ్డాడో బిడ్డ. ఏందో నా దరిద్రం. ఆ టయాన నేను కూడా బిడ్డను ఆదుకోలేకపోయాను అని నీ చుట్టూ చేరి ఎంత లేచి శ్రమ నొందించివన్నీ ఏడ్చి నిన్ను ఓదార్చి ఆదరించి, ఎప్పుడు దేవుడు కార్యం దేవుడు కంప్లీట్ చేసినాక వస్తారు. వచ్చినా రాకపోయినా ఆయన చాలడా? చెప్పండి, ఒక మొక్క చెప్పండి. ఆయన చాలడా? ఆయన కోసం బతకాల్సిన అవసరం లేదా? మనం ఎవరి కోసం బతుకుతాం? నేను ఆయన్ని ప్రాణప్రదంగా నమ్మాను. నాకు దుర్మార్గం చేశాడు, నాకు అన్యాయం చేసి నా జీవితాన్ని నాశనం చేశాడు. ఇంకెందుకు బతకాలి? అందుకే నన్నయ్య ఎండో సల్ఫాన్ తెచ్చుకున్నాను. తాగమ్మా తాగు, పోతావు పాతాళానికి. అరే నమ్మక ద్రోహం చేసిన వాడి కోసం చస్తాడు. పిచ్చిదానా, నీకోసం ప్రాణం పెట్టినోడి సంగతి ఆలోచించమే. నీ ప్రాణం తీయటానికి సిద్ధపడ్డోడి గురించి నువ్వు దిగులు పడుతున్నావు, కానీ నీకోసం ప్రాణం పెట్టినోడి గురించి కొంచెం ఆలోచించమ్మా. నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా. నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా. నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. రక్తము పోసి ప్రేమ లేఖ నీకు రాసిన నీ ప్రియుడే, రక్షణనిచ్చి రాణిగా చేసే యేసురాజుగనుడే.
తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. అల్ల ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. అయ్యో పావురమా, పావురమా, తెల్ల ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. అందరున్నా ఏకాగ్యం చేసి వదిలేసిన నీకెవరున్నారు? అందరూ మర్చిపోయినా ఆయన మర్చిపోతాడా? ఒకప్పుడు అంటే ఆయన్ని ఎరగవు నువ్వు, ఇప్పుడు ఆయన ఎరుగుదువు కదా. నీకు తెలుసా, నువ్వు ఆయనని అసలు ఏమాత్రం ఎరగనిది నాన్న కూడా నిన్ను ఆదుకుంది ఆయనే, నీ ఆశలు తీర్చింది ఆయనే. ఇప్పుడేదో నమ్ముకున్నప్పుడు ఇప్పుడు హెల్ప్ చేయటం కాదు, నువ్వు పాపంలో ఉండగానే, ఆయనకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ఆయనను దూషిస్తూ ఉండగానే, నిజమునకు దేవుడు కానీ సామాన్య మనుషులకు నువ్వు సేవిస్తూ ఉండగానే, నీ నిజమైన తండ్రి కాని వారు నీ తండ్రి, తల్లి, అయ్యా, అమ్మ అని మొక్కుతూ ఉండగానే నిన్ను అసహించుకోలా, కోపగించుకోను లేదు. నీ అమాయకత్వాన్ని, వెరితనాన్ని అర్థం చేసుకొని తల్లిని తండ్రిని గుర్తించినటువంటి ఒక మానసిక రోగి అయినటువంటి కుమారుడు ఊరు బయటున్న చింత చెట్టు దగ్గరికి వెళ్ళి, అమ్మా నాకు ఆకలి అవుతుంది అంటే కన్నతల్లి ఏం చేస్తుందండి? నానా నాకు ఆకలి అవుతుందని ఆ చెట్టుకి వెళ్ళి చూసి అంటే కన్నతండ్రి ఏం చేస్తాడండి? లాగి ఒకటి కొడతాడా? ఒరే దరిద్రుడా, తండ్రిని నేను రా ఆ చెట్టు కాదు, తల్లిని నేను రా ఆ చెట్టు కాదని అంటారా? అనరు. ఎందుకంటే వాడికి మతి స్థిమితం లేదు, మానసిక మైండ్ పని చేయట్లా. కాబట్టి వాడు చెట్టుని అడుగుతుంటే తండ్రి తీసుకెళ్ళి ఆహారం ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. వాడు అన్ని చెట్టునే అడుగుతుంటాడు, కానీ ఎవరు తీసుకెళ్ళి ఇస్తుంటారని? ఎందుకు? తమను గుర్తించే పొజిషన్లో వాడు లేడు. కానీ ఏనాటికైనా వాడు బాగుపడితే వాడికి అన్నీ ఇచ్చింది తామేనని ఏనాటికైనా గుర్తిస్తాడన్న ఒక ఆశ. గుర్తించకపోయినా పర్వాలేదు, కన్న నేరానికి వాడికి చేయాల్సిన న్యాయం అయితే వాడికి చేయాలి. అందుకే మనం ఇంకా చీకట్లో, పాపంలో, అంధకారంలో, శాపంలో ఉండి ఆయనను ఇంకా నువ్వు ద్వేషించుచుండగానే మనల్ని ఒక క్షణమైనా మరిచిపోకుండా నిరంతరం కాచి మనకంత అన్నం పెట్టి, వస్త్రం ఇచ్చి, బ్రతుకనిచ్చి మనల్ని నడిపించిన వాడు యేసయ్యే. ఈరోజు నువ్వు ఆయన నమ్ముకున్నావని ప్రేమించడం కాదు, నువ్వు ఆయనను విశ్వసించక మునిపే ఆయన నిన్ను ప్రేమించాడు. నీవు నేను మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు యేసు మన పాపముల కొరకు చనిపోయెను, తిరిగి లేచెను. ఇది రా తల్లి సత్యం. ఎంతమందికి అర్థమైంది? అంటే అన్నయ్య అప్పుడు కొన్ని సాయాలు జరిగినాయి కంటే ఆ సాయాలు చేసింది కూడా ఏనేనమ్మా. అంటే అన్నయ్య అప్పుడు కొన్ని హెల్ప్లు జరిగినాయి కదా అక్కడ, అంటే అక్కడికి పోయినా ఎక్కడికి పోయినా, ఊరు బయట ఉన్న చెట్టు దగ్గరికి పోయినా సాయం చేసింది మాత్రం యేసయ్యనమ్మా. కానీ తెలియదు నీకు, అప్పుడు నీ గ్రహింపు లేదు. అందుకని నిన్ను అసహించుకోవాలా, ఏసరించుకోవాలా, నిన్ను ప్రేమించాడు. ప్రియులారా, విన్నారు కదా, నువ్వు అన్యుడిగా, అన్యురాలిగా ఉన్నప్పుడే నిన్ను ప్రేమించి మర్చిపోను దేవుడు ఈరోజు మర్చిపోతాడా? అందరూ వదిలేసిన, అందరూ వాడుకొని వదిలేసిన ఆయన నిన్ను వదలడు, 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 వదలడు. అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమని దురించిన అసమానమైన నా దేవునే, బలమైన బాహువు నిన్ను వీడునా. యేసు నిలిచాడు నీ ముందు, నీకు చేసేను కనువిందు. యేసు నిలిచాడు నీ ముందు, నీకు చేసేను కనువిందు. ఉందిలే దీవెనా.
విశ్వసించిన వాళ్ళందరూ పాడండి. నీ మనసుకు నువ్వే చెప్పుకో. ఓ పిచ్చి మనసా, ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన ఆయనే దేవుడే యేసుడే మరచునా. ఓకేనా? ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? ఎంతమందికి ధైర్యం వచ్చింది? సంచిలోంచి బయటకు వచ్చారా? సంచిలో ఏం పెట్టారు? నిరాశ ఊబి కొంచెం ఎదురు దెబ్బతుంది అటు కదిలిస్తే చాలా ఇంకేముంది, ఏమైంది, లే నడు నడు, ఇప్పుడేం చూసావు, బోల్డ్ అంత భవిష్యత్తు ముందుందంటాడు. ఇక్కడ ఉంది, అక్కడ కూడా ఉంది. నమ్మితే 2 చేతులు పైకెత్తి మనసారా స్తోత్రాలు చెప్పు. చెబుతానే ఉంటే స్తోత్రాలు చెప్పు. అది చెప్పు. దేవునికి మహిమ కలుగును.